హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చు. చాలా వరకు 99% మీకు ఫ్రీ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటానండి. నా క్లాసెస్ కూడా వినవచ్చు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి వెబినార్ అండి ఇది కాంపిటేటివ్ స్ట్రాటజీ టు క్రాక్ TSPSC ఎగ్జామ్కి సంబంధించి 23వ తారీఖు అయితే 12 PM 2 PM అయితే ఉంటుందండి. అందరు గమనించాలి. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో డిస్కషన్ ఆన్ క్రాక్ గవర్నమెంట్ జాబ్స్ బై లెర్నింగ్ మ్యాథమెటిక్స్. సో శ్రీనివాస్ సార్ ఉంటారండి 25వ తారీఖు. ఎన్రోల్ అవ్వండి, లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో గోరి మహమ్మద్ సార్ అయితే 26వ తారీఖు అయితే అందుబాటులో ఉంటారండి 7 AM ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో అక్బర్ సార్ కూడా అందుబాటులో ఉంటారండి మే 27వ తారీఖు. అందరూ కూడా గమనించాలి. మరి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అండి. సో అన్నీ కూడా సెట్ చేయబడైతే ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అయ్యి మీ యొక్క అంటే మీ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. అన్నీ కూడా లైవ్ క్లాసెస్. సో మనకు సంబంధించిన క్లాసెస్ కూడా ప్రతిరోజు 8 నుంచి 10 గంటల వరకు అయితే క్లాసెస్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి. సో మన కోడ్ యూజ్ చేయండి RKT10. క్లాసెస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ కోడ్ యూజ్ చేస్తేనే మీకు యాక్టివేట్ అవుతాయి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా. ఓకేనా, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 25వ తారీఖు 5వ నెల 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అలయన్స్ ఆఫ్ CEO క్లైమేట్ యాక్షన్ లీడర్స్ వేదిక ద్వారా భారతదేశం యొక్క డీకార్బనైజేషన్ మరియు క్లైమేట్ యాక్షన్ ప్రయత్నాలను పెంచడానికి ప్రారంభించిన కూటమి ఏ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రపంచ ఆర్థిక వేదిక. వివరాలు చూద్దాం, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, భారతదేశం యొక్క డీకార్బనైజేషన్ మరియు క్లైమేట్ యాక్షన్ ప్రయత్నాలను పెంచడానికి ప్రపంచ ఆర్థిక వేదిక ద్వారా మరి అలయన్స్ ఆఫ్ CEO క్లైమేట్ యాక్షన్ లీడర్స్ యొక్క భారతదేశ విభాగము 23 మే 2023న ప్రారంభించబడింది. మరి కూటమిలో భాగం ఎవరు చూద్దాం. ఈ కూటమి భారతదేశంలోని ప్రముఖ వ్యాపారాలకు చెందిన CEOలను ఒకచోట చేర్చింది. ఈ కూటమి WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క క్లైమేట్ యాక్షన్ ప్లాట్ఫారంలో ఒక భాగము. మరియు ఫస్ట్ మూవర్స్ కోయాలిషన్ మరియు అలయన్స్ ఆఫ్ CEO క్లైమేట్ లీడర్స్ వంటి గ్లోబల్ ప్రాజెక్టుల నుండి నేర్చుకునేటువంటి వాటిని రూపొందించాలని చూస్తుంది. 2070 నాటికి భారతదేశం యొక్క నికర సున్నా లక్ష్యాన్ని సాధించడానికి అలయన్స్ యొక్క భారతీయ విభాగము వ్యాపారాలు, ప్రభుత్వం మరియు అనేక ఇతర కీలక వాటాదారులను ఒకచోట చేర్చబడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది? జనవరి 1971. ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్. వ్యవస్థాపకులు లేదా మరియు CEO సో క్లాస్ షెవాబ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. 2022 మే 22 నుంచి 28 వరకు 75వ ప్రపంచ ఆరోగ్య సభకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ బి అండి, స్విట్జర్లాండ్. చూద్దాం వివరాలు. 2022 మే 22 నుంచి 28 వరకు 75వ ప్రపంచ ఆరోగ్య సభ స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతుంది. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఇది మొదటి వ్యక్తిగత ఆరోగ్య సభ. ఈ సంవత్సరం హెల్త్ అసెంబ్లీ థీమ్ ఏంటి మరి చూద్దాం. శాంతి కోసం ఆరోగ్యం, ఆరోగ్యం కోసం శాంతి అనేది ఈ సంవత్సరం అసెంబ్లీ యొక్క థీమ్. ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో పాటు కోవిడ్-19 మహమ్మారి అటువంటి సంఘటనలకు చెక్ పెట్టడానికి అన్ని రకాల ప్రతిస్పందనలను సమన్వయం చేయడంలో WHO పాత్ర ప్రదర్శించింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ స్విట్జర్లాండ్ అనేది వార్తల్లో ఉంది మనకి. చూద్దాం. ఏర్పాటు 12 సెప్టెంబర్ 1948. రాజధాని బెర్న్ అంటారండి. దీని యొక్క రాజధాని ఏంటి? బెర్న్. మరి అధికార భాష జర్మన్. అధికార కరెన్సీ స్విస్ ఫ్రాంక్. ప్రెసిడెంట్ వచ్చేసి ఇగనోజివో క్యాసిస్. పార్లమెంట్ పేరు ఫెడరల్ అసెంబ్లీ. నెక్స్ట్ వన్. ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రి ఎన్నికైన ఈ క్రింది వారిలో ఎవరు? ఆస్ట్రేలియా 31వ ప్రధానమంత్రి ఎవరండి? ఆప్షన్ ఏ, యాంటోనీ ఆల్బనీస్. వివరాలు చూద్దాం.
23 మే 2022న యాంటోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా యొక్క 31వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రధానమంత్రి అయిన మొదటి ఇటాలియన్ ఆస్ట్రేలియన్. వాతావరణ మార్పు, లింగ సమానత్వం మరియు మెరుగైన వేతనాలపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రమాణం చేశారు. మరి ఆయన నాయకత్వంలో ఎందుకు మార్పు వచ్చిందంటే యాంటోనీ అల్బనీస్ లేబర్ పార్టీకి చెందినవారు. అతని పార్టీ 2022 ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో స్కాట్ మారిసన్ నేతృత్వంలోని పాలక మండలిని అంటే లిబరల్ నేషనల్ కొలియేషన్ ఓడించింది. మరి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలో 151 సీట్లలో సగానికి పైగా పార్టీ గెలవడం అయితే మనము చూడవచ్చు. ఓకే, మరి స్టాటిక్ జీకే అబౌట్ ఆస్ట్రేలియా. ఏర్పాటు 1 జనవరి 1901. రాజధాని కాన్బెర్రా. అధికార భాష ఇంగ్లీష్. అధికార కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ప్రధాని యాంటోనీ అల్బనీస్. ఓకేనా. మరి దీన్ని ఆస్ట్రేలియా దేశాన్ని ఆసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. కంగారుల దేశం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ మాస్టర్పైల్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఆస్ట్రేలియాని. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శివాజీ పట్నాయక్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ సి అండి, ఒడిషా రాష్ట్రానికి చెందినవారు. వివరాలు చూద్దాం. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మరియు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు శివాజీ పట్నాయక్ 93 సంవత్సరాల వయసులో మరణించారు. ఒడిషాలోని సిపిఐ మార్క్సిస్ట్ వ్యవస్థాపకుడిగా శివాజీ పట్నాయక్ ప్రశంసించబడ్డారు. మరి అతను ఆగస్టు 10, 1930 జన్మించాడు. అనుభవజ్ఞులైన నాయకుడు. రావెన్షా కాలేజీలో చదువుతున్నప్పుడు 17 సంవత్సరాల వయసులో రాష్ట్ర విద్యార్థి ఉద్యమంలో చేరడమైతే చూడవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ ఒడిషా చూద్దాం. ఏర్పాటు 1 ఏప్రిల్ 1936. రాజధాని భువనేశ్వర్. మొత్తం జిల్లాలు 30. గవర్నర్ గణేష్ లాల్. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. న్యాయపరిధి కటక్ అండి. దీని యొక్క రాజధాని మనకు భువనేశ్వర్ అయినప్పటికీ కూడా న్యాయస్థానము ఓకేనా హైకోర్టు వచ్చేసి కటక్లో ఉంటుంది. అసెంబ్లీ స్థానాలు 147. లోక్సభ 21. రాజ్యసభ 10. వైశాల్య పరంగా 8వ స్థానము. జనాభా పరంగా 11వ స్థానంలో ఉందండి ఒడిషా. ఓకే, నెక్స్ట్ వన్. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఇటీవల విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారము ప్రపంచ వాయుశక్తి సూచికలో భారతదేశ స్థానము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 3వ స్థానంలో ఉంది. చూద్దాం వివరాలు. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ WDMMA 2022 ప్రపంచ వైమానిక శక్తుల ర్యాంకింగ్ను విడుదల చేసింది. మరి భారత వైమానిక దళము వివిధ గాలి యొక్క మొత్తం పోరాట శక్తి పరంగా ప్రపంచ వాయుశక్తి సూచికలో 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని వివిధ దేశాల సేవలు. ఈ నివేదిక చైనీస్ ఏవియేషన్ ఆధారిత సాయుధ బలగాలు, జపాన్ ఎయిర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ పవర్, ఇజ్రాయెల్ ఏవియేషన్ ఆధారిత సాయుధ దళాలు మరియు ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ పవర్ల కంటే భారత వైమానిక దళం పైన ఉంచింది. మరి భారతీయ వైమానిక దళము ప్రస్తుతము దాని క్రియాశీల విమానాల జాబితాలో మొత్తము 1645 యూనిట్లను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రఖ్యాత సంగీత అకాడమీ యొక్క ప్రతిష్టాత్మక సంగీత కళానిధి పురస్కారాలకు 2020, 2021 మరియు 2022కి ఎంపికైన కళాకారులు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ పై వారందరూ కూడా నెవేలి ఆర్ సంతాన గోపాలన్, తిరువరూర్ భక్తవత్సలము, జీజేఆర్ కృష్ణన్ మరియు విజయలక్ష్మి గారు. చూద్దాం సరైన సమాధానం అన్నీ కూడా సరైనవే. ప్రఖ్యాత గాయకులు మరియు గురువు నేవేలి ఆర్ సంతాన గోపాలన్, ప్రముఖ మృదంగ కళాకారుడు మరియు గురువు తిరువరూర్ భక్తవత్సలము మరియు లూల్గుండి వయోలిన్ ద్వయము జీజేఆర్ కృష్ణన్ మరియు విజయలక్ష్మి గారికి సంగీత అకాడమీ యొక్క ప్రతిష్టాత్మక సంగీత కళానిధి పురస్కారాలకు 2020, 2021 మరియు 2022కి ఎంపికయ్యారు. మరి మ్యూజిక్ అకాడమీ 2020, 2021 మరియు 2022 సంవత్సరాలకు సంగీత కళానిధి అవార్డు విజేతలను ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత 2 ఏళ్లలో భౌతిక ఉత్సవాన్ని నిర్వహించలేకపోయింది. డిసెంబర్ 15, 2022న 96వ వార్షిక సదస్సు మరియు సంగీత కచేరీలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అవార్డులను అందజేశారు. మరి మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్ మురళిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారతదేశం నుంచి ఈ జాబితాలో స్థానం పొందిన వ్యక్తులు క్రింది వారిలో ఎవరు? చేద్దామండి, చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ డి అండి. పైవారందరూ సరైనవే. ఎవరు మరి చూద్దాం. కరుణ నుండి
నెక్స్ట్ గౌతమ్ అదానీ, కుర్రం పర్వేజ్ అనేటువంటి వ్యక్తులు. ఏ రంగాలకు చెందిన వారు మీరు చూద్దాము. టైమ్ మ్యాగజైన్ 2022లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తులలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి కరుణా నుండి వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ మరియు ప్రముఖ కాశ్మీరీ మానవ హక్కుల కార్యకర్త కుర్రం పర్వేజ్లు ఉన్నారు. మరి జాబితా 6 వర్గాలుగా విభజించబడింది. చిహ్నాలు, మార్గదర్శకులు, టైటాన్స్, కళాకారులు, నాయకులు మరియు ఆవిష్కర్తలు. ఈ విధంగా అయితే ఎంపిక చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవము ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ నగరంలో నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది? ఆప్షన్ బి అండి, మైసూర్. వివరాలు చూద్దాం. జూన్ 21న కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని మరియు ప్రధాన చారిత్రక గమ్యస్థానంగా పేరొందిన మైసూర్ నగరంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నట్లుగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కర్ణాటక కార్యదర్శి పి రవికుమార్ ఈ విషయానికి సంబంధించి మరియు IDY 2022 యొక్క ప్రధాన ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడానికి సంబంధిత వారందరికీ అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. మరి స్టాటిక్ జీకే బోర్డ్ కర్ణాటక ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని బెంగళూరు. మొత్తం జిల్లాలు 31. గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి. అసెంబ్లీ స్థానాలు 224 + 75, అంటే విధానసభ మరియు విధాన పరిషత్ కూడా ఉంటుంది ఇక్కడ. లోక్సభ 28, రాజ్యసభ 12. వైశాల్య పరంగా 6వ స్థానము, జనాభా పరంగా 8వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. మంకీ ఫాక్స్ కేసుల ఉధృతి కారణంగా 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, బెల్జియం. చూద్దాం. మంకీ ఫాక్స్ వ్యాధికి సంబంధించిన 4 కేసులు నమోదైన తర్వాత 21 రోజుల క్వారంటైన్ను తప్పనిసరి చేసిన మొదటి దేశంగా బెల్జియం అవతరించింది. మరి బెల్జియం ఆరోగ్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని బెల్జియం మీడియాను ఉటంకిస్తూ సౌదీ గెజెట్ నివేదించింది. దేశంలో పెద్ద వ్యాప్తి చెందే ప్రమాదము తక్కువ ఉందని బెల్జియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ తెలిపింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల విడుదల చేసిన అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచిలో భారతదేశ స్థానము ఎంత అండి? మరి ఆప్షన్ ఏ 46వ స్థానము. ప్రపంచ దేశాలకు ప్రయాణాలు అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సూచిలో భారత్ 54వ స్థానంలో నిలిచింది. 2019లో 46వ స్థానాన్ని దక్కించుకున్న మన దేశం 8 స్థానాలు తగ్గిపోయి 54వ స్థానానికి, సారీ అండి ఇక్కడ ఎంత 54 అండి, తప్పు పడింది ఇక్కడ, 54వ స్థానంలో నిలిచింది. ఎడిట్ చేస్తాను నేను. ఓకే, అందరూ కూడా గమనించాలి. అంటే లాస్ట్ ఇయర్ అంటే 2019లో మాత్రము 46వ స్థానంలో ఉంది, ప్రజెంట్ 54వ స్థానంలో అయితే ఉంది. మరి అయినప్పటికీ దక్షిణాసియాలో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. పర్యాటక రంగంలో ప్రపంచ దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, UK, సింగపూర్, ఇటలీలు నిలవడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు మార్చి 2022లో 7.6% పడిపోయింది. మరి ఆ కాలంలో ఏ రాష్ట్రం అత్యధిక నిరుద్యోగిత రేటును నమోదు చేసింది? ఆప్షన్ బి హర్యానా. ఫిక్కీ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2023లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ డి అండి 7.4%. భారత వైమానిక దళము ఇటీవల తన పురాతన కార్యాచరణ ఫ్లయింగ్ మెషిన్ చేతక్ హెలికాప్టర్ యొక్క అద్భుతమైన సేవలను ఎన్ని సంవత్సరాల పాటు స్మరించుకుంటుంది? ఆప్షన్ ఏ 60. భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఆర్థిక సహకారము మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. మరి ఇది ప్రస్తుతం డాష్ నుంచి వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 45 నుంచి 50 బిలియన్లకు పెంచాలని ప్రయత్నిస్తుంది. ఎంత అండి? మరి ఆప్షన్ బి $27 బిలియన్. ఏ ప్రదేశం నుంచి అయినా 12 జ్యోతిర్లింగాలు మరియు చార్ధామ్ యొక్క డిజిటల్ దర్శనాన్ని ప్రారంభించేందుకు సామాన్య ప్రజల కోసము సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబ్ పోర్టల్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆలయం 360, టెంపుల్ 360 అంటారు. ఇటీవల నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవూబా 3 రోజుల భారత్ పర్యటన సందర్భంగా నేపాల్లో భారతీయ రూపే కార్డ్ ప్రారంభించబడింది. మరి భారతదేశం యొక్క రూపే కార్డ్ ప్రారంభించిన ఏకైక డాష్ ఎన్నవ దేశము? నేపాల్. ఆప్షన్ ఏ అండి 4వ పెద్ద దేశము. 2022 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఏ జట్టు గెలుచుకుంది? ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఇండియా బోట్ అండ్ మెరైన్ షో 4వ ఎడిషన్ ఇటీవల ఏ దేశంలో నిర్వహించబడింది అంటే ఆప్షన్ బి కొచ్చి, కేరళ. ఏ రాష్ట్రంలో అంటే కేరళలో కొచ్చి. ఏ ప్రదేశంలో అంటే ఓకే. 2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న క్రీడాకారిణి పేరు? ఆప్షన్ సి అండి, మరియా సక్కారి.
మైన్ అవేర్నెస్ మరియు మైన్ యాక్షన్లో సహాయం కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏప్రిల్ 4. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది? ఆప్షన్ 4 ఈథర్. ఓకేనా, ఈథర్లో గాలి ఈథర్లో ప్రయాణిస్తుందండి. కాంతి ప్రయాణించడానికి కావాల్సింది ఏంటి? ఈథర్గా మనమైతే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ సరైన సమాధానం అన్నీ కూడా సరైనవే అండి. గాలి, నీరు, గాజు, ఇతర అన్నిట్లో కూడా కాంతి అనేది ప్రయాణం అయితే చేస్తుంది. కానీ యొక్క కాంతి ప్రయాణించే వేగం అనేది కొంత చేంజ్ అనేది అవుతుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్, ప్రస్తుతం ఉపయోగిస్తున్న లేజర్ కిరణాలు ఏ రకమైనవి? ఆప్షన్ డి పైవన్నీ. ఏంటండి? ఘనస్థితి లేజర్, డైల్ లేజర్ అండ్ వాయు స్థితి లేజర్ అన్నీ కూడా ఉపయోగిస్తున్నాము. ఎరుపు నెమలి నీలి రంగుల కలయికతో ఏర్పడేటువంటి రంగు? ఆప్షన్ సి తెలుపు అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గరిష్ట శక్తి ఉండే కాంతి రంగు? గరిష్ట శక్తి ఆప్షన్ డి నలుపు రంగుకి గరిష్ట శక్తి అయితే ఉంటుంది. చత్వారాన్ని ఏ కటకంతో నివారించవచ్చు? ఆప్షన్ సి ద్వినాభి కటకము. లేజర్ కిరణాలను తొలిసారిగా ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త? ఆప్షన్ బి అండి. సో టైడర్ మేమన్ అనేటువంటి వ్యక్తి లేజర్ కిరణాలు తొలిసారిగా ఉత్పత్తి చేసిన వారు. ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యబింబం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటి అంటే ఆప్షన్ డి అండి, పరిక్షేపణము, కాంతి పరిక్షేపణము. ఆప్టికల్ ఫైబర్ దృశ్య తంతువులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ బి అండి, గ్లాసూల్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ వన్, పుటాకర కటకాన్ని ఎక్కువగా వక్రీభవన గుణకం ఉన్న ద్రవంలో ఉంచితే అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అంటే ఆప్షన్ బి, కుంభాకార కటకం వలె ప్రవర్తిస్తుంది. 3 డైమెన్షనల్ ఫోటోలను ఏ దృక్సాధనంతో పరిశీలిస్తారు? ఆప్షన్స్ అండి, స్టీరియోస్కోప్ అండి, స్టీరియోస్కోప్. ఏ దర్పణాన్ని డాక్టర్ మిర్రర్ అంటారంటే ఆప్షన్ ఏ, పుటాకార కటకము. ఓకే, ఏంటి డాక్టర్స్ ఉపయోగిస్తారు. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. కాకుండా మరి రానున్నటువంటి ఏపీలో, తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 months కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా, మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 months కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 month కనుక మీరు తీసుకుంటే మీకు 1 monthకే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి 15 months మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 months అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.